కొన్ని ఇసురు కొడితే అది 2 ముక్కలైపోయి పగిలిపోతుంది. నష్టం ఎవరికండి? చెడు కదంటారా? చిన్న విషయంలో కొంచెం కూరలో ఉప్పు లేకపోయినా, కారం లేకపోయినా, తినేటప్పుడు కొంచెం టేస్ట్ లేకపోతే, రుచి లేకపోతే, ఏం కూర ఉండేవని చెప్పి గిన్నెను తీసుకొని ఇసిరి కొట్టేస్తే పాపం ఆమె హృదయం ఎంత బాధపడుతుంది, ఎంత నొచ్చుకుంటుంది, ఎంత గాయపరచబడుతుంది. అయ్యో, మా ఆయన నన్ను ఎట్లా చేస్తున్నాడు. ఇది చెడు కదంటారా? చెడు విసర్జించుకోవాలి అనిపిస్తుంది. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో 2వ వచనంలో, విట్టాలి పట్టాలమనబడిన ఒక పట్టాలములో ఒక చేతాధిపతి ఉన్నాడంట. చేతాధిపతి అంటే ఒక ఆర్మీ సైనికుడు, ఒక 1000 మందికి 100 మందికి ఒక పెద్ద. అలాంటి వ్యక్తికి ఎప్పుడు బిజీ, ఆయనకి ఎప్పుడు రెస్ట్ లేదు, ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు పోవాలో అసలు తెలియదు. అటువంటి వ్యక్తి తాను తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. అక్కడ రాస్తుంది.